అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠరాజ్ వ్లాగ్స్. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైక్ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్తే మా చిన్నోని ఫోటోషూట్ చేశాను కదా, 3rd మంత్. ఇంకా ఫోటోషూట్ అంతా అయిపోయాక ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసాక ఇంకా పప్పులు కూడా తీయాలి కదా. ఇంకా నేనైతే 2 పప్పులు వాడానని చెప్పాను కదా, కందిపప్పు ఒకటి, పెసరపప్పు ఒకటి. ఇంకా ఏ పప్పు డబ్బాలో ఆ పప్పు పోస్తున్నాను. అంత కష్టపడి వేయాలి, ఫొటోస్ తీయాలి, మళ్ళీ అంతే కష్టపడి మళ్ళీ ఎత్తాలి. ఏంటో డబల్ పని. ఇంకా ఇక్కడ ఉతికిన బట్టలు ఉంటే అన్నీ తీసుకొచ్చి ఇక్కడ సోపు మీద వేసాను, ఎందుకంటే మడత పెట్టడానికి. ఇంకా ఇక్కడ మేమైతే రెసిపీ చేయడానికి రెడీ అయ్యాం. అదేంటో మీరు తమ్నైలో చూస్తారు కదా, అంగన్వాడీ పాలతో స్వీట్ చేస్తున్నాను. అదే కలాకండ్ స్వీట్. ఏదైనా వ్లాగ్ తీద్దామని, ఇంకా వీడియో తీద్దామని రెడీ అయ్యే వరకు ఇంకా మా పాప ఎక్కడున్నా వచ్చేస్తుంది. మమ్మీ నేను మాట్లాడతా, వీడియోలో నేను మాట్లాడతా అంటది. ఇంకా సరేలే అని ఇంక ఎత్తుకున్నాను వీడియో మాట్లాడడానికి. ఇంకా మాట్లాడుతుంది. మేము ఈరోజు స్వీట్ చేస్తున్నాము. ఒకటేమో మొక్కజొన్న కంకి ఉండే, దాన్ని ఉడకబెట్టమని చెప్పింది. అది కూడా ఉడకబెడుతుంది మా మమ్మీ అని చెప్తుంది. నేను ఒక్కోసారి వీడియోలో డైరెక్ట్ మాట్లాడడానికి తడబడుతుంటాను, కానీ మా పాప అలా కాదు, డైరెక్ట్ దానికి ఏది వస్తే అది మాట్లాడుతూనే ఉంటుంది స్పీడ్గా. ఇంకా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పక్క అయితే స్వీట్ చేయడానికి బాండి పెట్టుకున్నాను. ఇంకొక పక్కనేమో మొక్కజొన్న కంకి కాల్చడానికి కుక్కర్లో ఉడకబెట్టడానికి కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. మా ఇంట్లో చిన్న కుక్కర్ లేదు, ఇంకా పెద్ద కుక్కర్ ఉంది, ఇంక అందులోనే ఉడకబెడదామని అదే పెట్టాను. మొక్కజొన్న కంకి ఉడకడానికి ఒక 2-3 విజిల్స్ అయితే మస్తు. నేనైతే ఒక 3 విజిల్స్ పెట్టుకున్నా, మెత్తగా ఉడికిపోయింది. ఇంకా ఇక్కడ చూడండి అంగన్వాడీ పాలు అవి మా పాపకి ఇస్తారు అంగన్వాడీలో. ఇంకా నేను తీసుకొచ్చి ప్రతిసారి ఏదో ఒకటి చేస్తుంటాను. గుడ్లు కూడా ఇస్తారు. గుడ్లనేమో ఆమ్లెట్ అన్నా, లేకపోతే ఉడకబెట్టి అన్నా, లేకపోతే కర్రీ అన్నా ఏదో ఒకటి చేస్తుంటాను. ఇంకా పాలతో అయితే ఒక్కోసారి పెరుగు చేస్తాను, ఇంకొకసారి ఏమో స్వీట్ చేస్తాను. ఎప్పుడైతే పన్నీర్ చేస్తాను, పన్నీర్ చేసి కర్రీ చేసుకుంటాను నేను. పన్నీర్ కూడా చాలా బాగా వస్తుంది. కర్రీ చేస్తే కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అంగన్వాడీ పళ్ళతో. నేనైతే అంగన్వాడీ పళ్ళని ఎప్పుడు వేస్ట్ చేయను, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. నెలకు ఒకటి ఇస్తారు మాకైతే. ఇచ్చిన ప్రతిసారి 1 లీటర్ ఉంటుంది డబ్బా. ఇంకా లీటర్ డబ్బాతో ఇప్పుడైతే స్వీట్ చేస్తున్నాను. ఏ విధంగా వస్తుందో ఏమో. మీరైతే వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. లీటర్ పాలు అంటే బాగానే వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. ఆ బాండి సగానికి వచ్చినాయి, చూస్తున్నారు కదా. ఇంకా అవి బాగా మరగాలి, ఇంకా కలుపుతూనే ఉండాలి. ఈ స్వీట్ చేయాలంటే నా చేయి గుంజుతుంది. ఇంకా పక్క ఒక 40 మినిట్స్ 50 మినిట్స్ అట్లా పడుతుంది ఆ పాలు మొత్తం ఇంకిపోయే వరకు. ఇంకా ఇక్కడ నేనేమో దుర్గా నెయ్యి తీసుకున్నాను. ఇంట్లో చిన్న డబ్బా నెయ్యి ఉండే, ఆ నెయ్యి ఉన్నందుకే ఆ స్వీట్ చేస్తున్నాను నేను. నెయ్యి లేకపోతే స్వీట్ రాదు, మళ్ళీ సరిగ్గా టేస్ట్ ఉండదు. ముందుగా అయితే నెయ్యిని ఒక గిన్నెకు ఇట్లా కొంచెం రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే స్వీట్ అయ్యాక ఆ గిన్నెలో వేయడానికి. గిన్నెలో వేస్తే గిన్నె కత్తుకదు స్వీటు. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మొక్కజొన్న కంకి కూడా ఉడికిపోయింది. మొక్కజొన్న కంకిని కాల్చుకొని తినడం కన్నా నాకు ఇట్లా ఉడకబెట్టుకొని దానికి కొంచెం నిమ్మరసం ఉప్పు రుద్దుకొని తినడమే నాకు చాలా ఇష్టం. అట్లా ఎప్పుడు అలవాటు అయిందంటే, నేను హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నప్పుడు రోజు ఈవినింగ్ టైంలో అమ్మేవాళ్ళు ఉడకబెట్టిన మొక్కజొన్నని. ఎప్పుడో ఒకసారి కొనుక్కొని తినేదాన్ని, చాలా టేస్ట్ ఉంటుండే, అసలు సూపర్ ఉంటుండే. ఇంకా ఇప్పుడు నేను ఇంటికాడ ఉంటే కూడా నేను ఆ విధంగానే ఉడకబెట్టుకొని తింటాను. ఇంకా ఇంట్లో ఒకటి ఉండే, మా పాప కూడా ఆ విధంగానే ఉడకబెట్టి కొంచెం నిమ్మరసం ఉప్పు రుద్ది ఇచ్చాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఎలా తినేదాన్ని అంటే, మొక్కజొన్న కంకిని అన్నీ ఒలిచేసి బాండి పెట్టి నూనె ఉప్పు కారం వేసి మంచిగా వేయించుకొని తినేదాన్ని. ఇంకా ఇప్పుడు అట్లా తినడం వస్తే అస్సలు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఈ విధంగానే తింటాను. మా పాప చూడు 2 నాకే కావాలి, నీకేం వద్దు అని అంటుంది. ఇంకా 2 ఇస్తే మొత్తం ఆమెనే తినేసింది. ఇక్కడ మా అత్తమ్మ ఒలిచి పెడితే మా పాప తింటుంది. ఆమె తినేటప్పుడు ఎవరో ఒకరు ఉండాలి పక్కల, లేదంటే పెంట చేస్తుంది. అన్నం తిన్నా సరే, ఇంకేదైనా స్వీట్ తిన్నా సరే, ఏం తిన్నా సరే ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే ఇల్లు మొత్తం ఒకటి చేస్తుంది. ఇంకా ఇక్కడ మొక్కజొన్న ఉడకబెట్టుకొని తినేలోపు ఇక్కడ పాలైతే మరిగిపోయినాయి, అంటే దగ్గర పడినాయి చూడండి, మొత్తం ఇంకిపోయినాయి. ఇట్లా ఈ స్టేజ్లో కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి. నేనైతే సగం నిమ్మకాయ పచ్చను పిండుకున్నాను. ఇంకా నిమ్మకాయ పిండుకున్న తర్వాత పాలైతే విరగడం స్టార్ట్ అవుతుంది. చూడండి మెల్లగా పాలు విరిగిపోతున్నాయి. ఇంకా బాగా కలుపుతుండాలి ఈ స్టేజ్లో, లేకపోతే అడుగంటుకుంటుంది. అడుగంటుకుంటే మళ్ళీ స్వీట్ టేస్ట్ మారిపోతుంది, అందుకని అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మధ్యలో నేనైతే 2 యాలకులు దంచి పెట్టుకున్నాను, స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది.
ఇంకా పాలు విరిగినాక కొంచెం దగ్గర పడినాక టేస్ట్కి సరిపడా షుగర్ అయితే వేసుకుంటున్నాను. నేనైతే షుగర్ తక్కువనే వేసుకుంటాను, ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరు, తక్కువనే తింటారు అందరూ. ఇంకా ముఖ్యంగా పాప ఉంది కదా, పాప కోసం కొంచెం తక్కువనే వేసుకుంటాను నేను. ఇంకా ఇక్కడ షుగర్ వేసిన తర్వాత చూడండి కొంచెం గట్టి పడింది. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి దంచి పెట్టుకున్న యాలకులు వేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే స్వీట్ మెత్తగా ఉంటుంది గట్టి పడకుండా. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత స్వీటు బాండికి సపరేట్ అవుతుంది, అంటే బాండికి అతుకపోదు, ఇంకా మొత్తం ఇట్లా వచ్చేస్తుంటుంది. ఇంకా ఆ టైంలో స్వీట్ అయినట్లు. ఇంకా చూడండి స్వీట్ అయితే రెడీ అయింది. నెయ్యి వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకున్నాను. ఇంకా స్వీట్ అయ్యాక ఇంకా ఫస్ట్ నెయ్యి రాసి పెట్టుకున్న గిన్నె ఉంది కదా, అందులోకి అయితే స్వీట్ని తీసుకున్నాను. చూడండి స్వీట్ అన్ని లీటర్ పాలు పోసి మరగబెడితే కొంచెమే స్వీట్ అయ్యింది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది స్వీట్ నేను చేసుకుంటున్నాక ఇంట్లో బయట ఎందుకు అంత రేట్ ఉంటుందా అని ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి లీటర్ పాలు పోసి స్వీట్ చేస్తే కొంచెమే స్వీట్ అయ్యింది. ఇంతే అండి కలాకండ్ స్వీట్ ఇంట్లోనే ఈజీగా మనం చేసుకోవచ్చు. పాలు ఉంటే చాలు, పాలు పంచదార నెయ్యి ఉంటే చాలు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మన ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇట్లా స్వీట్ రెడీ అయిన తర్వాత జీడిపప్పు బాదం పప్పు ఉంటుంది కదా, అవి కూడా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకొని దాని మీద వేసుకోవచ్చు స్వీట్ పైన. కాకపోతే నాకు కొంచెం బద్ధకం, ఇంట్లో ఉండే కానీ నేను కట్ చేసి పెట్టుకోలేదు. అందుకే ఇంకా ఫైనల్గా కట్ చేసి గుర్తుకొచ్చింది నాకు, ఇంకెందుకులే అన్నట్లు నేనైతే ఇంకేం వేసుకోలేదు అవి. ఇంకా ఈ విధంగా తిన్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అసలు స్మెల్ అయితే అదిరిపోయింది. ఇలాచి వేసాను కదా, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇంకా ఫైనల్గా నేనైతే ఒక పీస్ తిన్నాను, ఎట్లా ఉంటుందో టేస్ట్ చూద్దామని. అసలు స్వీట్ హౌస్లో ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంది స్వీట్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే నేను చాలా రోజులకి పోస్ట్ చేస్తున్నాను, అంటే చేసిన స్వీట్ కూడా అయిపోయింది ఈ వీడియో అప్లోడ్ చేసే వరకు. మా పాప అయితే మొత్తం తినేసింది, నేను మా పాపనే తినేసినాం ఆ స్వీట్ని, మా ఇంట్లో తక్కువ తిన్నారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.